కానీ రకరకాల శాఖలకు జర్నలిస్టులు ఉంటారు, స్పోర్ట్స్ ఉంటారు, పొలిటికల్ ఉంటారు. అట్లా మేము సినిమా జర్నలిస్టులు. సినిమా జర్నలిస్టులు ఏంటంటే అది ఒక వెకిలి నవ్వు, కళ్ళెగరేయడం. ఆ రోజు నా మనసులో ఫిలిం జర్నలిస్టులు అంటే వాళ్ళకు గౌరవం ఉంది, వాళ్ళు కూడా ప్రతిభ ఉన్న వాళ్ళు అని చెప్పి నేను ఒక 3 ఏళ్ల పాటు కష్టపడి అంతర్ముఖం నానానికి మరోవైపు అనే ఒక సంకలనాన్ని తెచ్చాను. ఆ సంకలనం ఏంటంటే ఫిలిం జర్నలిస్టులో కథలు రాసిన వాళ్ళందరి కథలన్నీ కలిపి ఆ సంకలనం చేశాను. సంకలనం దాసరి గారు స్వతస్ఫూర్తితో దానికి ముద్దుమట్ట రాశారు, దర్శలపతి గారు రాశారు, దేవపల్లి అభివృద్ధి గారు రాశారు, రామచంద్రరావు గారు రాశారు. అందులో ప్రబంధం కూడా ప్రబంధ కథ ఉంది. మొత్తం మా జర్నలిస్టుల ఎవరెవరు రచయిత ఉందో అందరూ ఉంది. ఆ బుక్ 3 ఏళ్ళు శ్రమపడి వేసాను నేను. అట్లా ఈ సినిమా అని అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఉన్న వాళ్ళందరూ సినిమా అని అంటే ఒక వెకిలినము, ఒక వెకిలి చేస్తులు, ఏదో ఒక హాస్యంగా మాట్లాడము, మానము అలాంటివి ఉంటాయి. అలాంటి అంటే ఎందుకు చెప్తున్నట్టు మేము అనుకున్నాం ఇలాంటివన్నీ. ఆ సినిమా అంటానే అలాంటి ఉంటాయి. మాట్లాడలేదు ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిల గురించి చాలా లైట్ గా మాట్లాడతారు. మహిళల గురించే కాదు, ఇట్లా ముఖ్యమైన మా గురించి కూడా సినిమా అనగానే ఒక వ్యక్తిగతం వస్తుంది. కాబట్టి నేను ఫేస్బుక్ తిరిగేస్తున్నప్పుడు కెమెరా గారు మాట్లాడేది నాకు అనిపించింది. అదే ఆ విధంగా అందరూ ముందు చూడవలసిన అవసరం కూడా వాళ్ళకి ఉంది కదా అనే దాన్ని బట్టి ఆమెను అప్రోచ్ అయ్యి ఆమె బాగా స్పందించారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీడియా అనేటువంటిది సెలబ్రిటీస్ కి ప్రజలకు మధ్య ఒక సంధానకర్తగా ఉండాలి. ఆ సంధానకర్తగా ఉండాల్సినటువంటి ఆ బాధ్యత అది ఆషామాషి బాధ్యత కాదు. సెలబ్రిటీస్ అనగానే వాళ్ళ జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొని జీవితంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత, ఒక అర్థాల మీద లాంటి జీవితాన్ని సృష్టించుకున్న తర్వాత ఆ మేడం మీద అభినందన రాళ్ళు వేయటం, అభినందన రాళ్ళు వేయటం, రకరకాలుగా వాళ్ళని బాధ పెట్టడం అనేటువంటిది జరుగుతుంటుంది. వాటిని కొన్ని వాస్తవాలు ఉండవచ్చు. అయితే వ్యక్తిగత జీవితాల్లోకి తిరిగి చూసేటువంటి ఒక కీగోల్ జర్నలిజం అనేటువంటిది కానీ ఈ పేపరాజీ తత్వం అనేటువంటిది పదకొండు కూడా అందరినీ ఇబ్బంది పెడుతుంది. అయితే తెలుగులో అలాంటి ఒక అనారోగ్యకరమైన వాతావరణం తెలుగు జర్నలిజం ఎప్పుడు లేదు. అలాంటి రాతలను కానీ అలాంటి శాతాన్ని కానీ మీడియా అనేటువంటిది ముఖ్యంగా తెలుగు మీడియా ఎప్పుడు ప్రోత్సహించలేదు. చిత్ర పరిశ్రమ మీడియా ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులాగా హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా పరస్పర గౌరవాలతో, పరస్పర అభిమానాలతో, కుటుంబ సభ్యులు అనేటువంటి ఒక వాత్సల్యపూరితమైన వాతావరణం మాత్రమే ఇంతకాలంగా మనుగడ సాగింది.